నమస్కారం. కేవైన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కాగా తొలి విడత పలువురు లబ్ధిదారుల ఖాతాలో ₹1,00,000 జమ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం చేరుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా ప్రారంభించేందుకు నానా పాటలు పడుతోంది. పెరుగుతున్న ధరలతో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఇంటి నిర్మాణానికి ఇప్పటికే ఇసుకను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం స్టీల్, సిమెంటును సైతం తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 1-2 రోజుల్లోనే ధరలు కొలికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఆకాశాన్ని తాకుతున్న ధరలతో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అయితే ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇసుకను ప్రభుత్వమే అందించనుంది. అలాగే బేస్మెంట్ స్థాయి వరకు నిర్మిస్తేనే ₹1,00,000 ఇస్తామని చెప్పడంతో చాలా మంది వెనుకడుగు వేశారు. ₹1,00,000 వెచ్చించి ఇల్లు నిర్మాణం ప్రారంభించే పరిస్థితులలో చాలా వరకు లేరు. దాంతో వారందరి కోసం ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 లోన్ తీసుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ లోన్ తీసుకొని బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసుకుని వెసులుబాటు కల్పించింది. 4 దశల్లో ₹5,00,000 బిల్లులు విడుదల చేస్తామని ప్రకటించడంతో చివరి బిల్లు వరకు ఆ లోన్ చెల్లించుకునే వెసులుబాటు లబ్ధిదారులకు దొరికింది. దాంతో ఇంటి నిర్మాణాలు ప్రారంభించేందుకు చాలా మంది లబ్ధిదారులు ముందుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కామారెడ్డిలో తిరంగా యాత్ర నిర్వహించారు. జాతీయ జెండాను చేపట్టి దేశభక్తి నినాదాలు చేశారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే రమణారెడ్డి పాల్గొని భారత సైనికులకు మద్దతు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం తిరంగా యాత్ర నిర్వహించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో సైనికులు చూపిన వీరత్వం, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ త్రివర్ణ పతాకాలతో యాత్ర చేపట్టారు. ఈ తిరంగా యాత్రలో స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ నుంచి మొదలైన యాత్ర జేపీఎన్ చౌరస్తా, సుభాష్ రోడ్, స్టేషన్ రోడ్, సిసిల్లా రోడ్, కమాన్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ యాత్రలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ సుదినం. భారతదేశ సైనికులు త్రివిధ దళాలు చూపించినటువంటి తెగువ, త్రివిధ దళాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ సుదినం రోజు అందరం కూడా భారతదేశమంతా, భారతదేశ ముద్దుబిడ్డలందరూ గర్వంగా తలెత్తుకుంటూ సైనికులకు పాదాభివందనం చేయడం జరుగుతుంది. సైనికులు కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్న భారతదేశ ప్రజలందరినీ కూడా వారి కుటుంబంలాగా భావిస్తూ కుటుంబాన్ని వదిలి ఇవాళ భారతదేశం మీద ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే మేము మిమ్మల్ని ఉంచము, మరుక్షణం మట్టిలో కలిపేస్తామని చెప్పి 23 నిమిషాల్లో
చూపించినటువంటి భారతదేశ వైమానిక దళం కానీ త్రివిధ దళాలు కానీ ఇవాళ ఉన్నటువంటి శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ భారతదేశ త్రివిధ దళాలకు అందరూ కూడా తల వారి పాదాల మీద పెట్టి వారి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందరూ ప్రజలందరూ గమనించాలి. ఈరోజు కామారెడ్డిలో తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి అందరూ కూడా భారతదేశం ముద్దుబిడ్డలు, కామారెడ్డి ప్రజలు, కామారెడ్డి ముద్దుబిడ్డలు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అధికారులైనా అనధికారులైనా వ్యాపార వర్గాలైనా రాజకీయ నాయకులైనా అందరం ఒకటే, మేమంతా ఒకటే, మేమందరం భారతదేశానికి మద్దతుగా ఉంటాం, సైనికులకు తోడ్పాటుగా ఉంటాం. కాబట్టి సైనికులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తిరంగ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా కామారెడ్డి ప్రజాప్రతినిధిగా నా యొక్క బాధ్యతగా ఒక మామూలు పౌరుడిగా ఈ భారతదేశంలో పుట్టడం గర్వకారణంగా భావిస్తూ ఈ రోజు పాలు పంచుకున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, భారత్ మాతా కీ జై 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 మాతా కీ జై. ప్రజాపాలనలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని రంగాలలో మహిళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడే విధంగా తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. బాల్కవాడ నియోజకవర్గంలోని 190 మంది లబ్ధిదారులకు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి 50,19,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కన్యాలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే షాదీ ముబారక్, కన్యాలక్ష్మి పథకాలు ఎంతో మందికి ఆసరగా నిలుస్తున్నాయని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గంగామణి ఎత్తుండ ఎండి బజీ చాకలి సంతోష్ ఈ కోటగిరి మండలం కొత్త వివిధ దవాఖానాలలో అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు వైద్యం పొందిన తర్వాత వారికి ఆయా దవాఖానా యాజమాన్యం బిల్లులు తీసుకున్న తర్వాత అట్టి బిల్లులపైకి కొంత ఊరట కలిగేటానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో 113 మందికి 42,40,500 రూపాయలు ఇప్పుడు చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో కోటగిరి, వర్ణి, రుద్దూరు ఈ 3 మండలాల పరిధిలో 77 మంది లబ్ధిదారులకు 77,08,880 రూపాయలు చెక్కులను కూడా వధువు ఆడబిడ్డ తల్లి పేరుతోటి ఎర్గట్ల శివ పంచాయతన సహిత హనుమాన్ ఆలయ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శివ పంచాయతన సహిత హనుమాన్ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, ధాన్య దివాస, పుష్ప దివాస, ఫల దివాస, శయ దివాసం, హారతి, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం గణపతి పూజ, కర్మణ, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాబలి, పూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవున్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హాజరై మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు నాయకత్వ లక్షణాలు, నూతన బోధన పద్ధతులను మెరుగుపరుచుకుంటూ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన విద్యా బోధన విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఇప్పటికే మొదటి దశ శిక్షణ పూర్తయిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా 2వ దశలో 800 మందికి శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయులు సకాలంలో తల్లిదండ్రులతో టీచర్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు అన్నారు. కొన్ని పాఠశాలలకు ఇంకా ప్రభుత్వం నుంచి గుర్తింపు రాకుండానే ప్రచారాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల అండదండలతోనే ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో గల నారాయణ స్కూల్లో ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. అనుమతులు లేకుండానే అడ్మిషన్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల కరపత్రాలు దగ్ధం చేశారు. నారాయణ విద్యా సంస్థ విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నాయని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం చేసింది కూడా ఏమంటే సార్, మీకు ఫామ్ ఫిల్అప్ చేసింది కూడా మాకు రిజర్వేషన్ కిందకే వస్తుంది. అది అడ్మిషన్ కిందకి మాకు జూలై ఆగస్టులో మా సెంట్రల్ 3000 తీసుకొని రిజిస్ట్రేషన్ రాకపోతే ఇప్పుడు స్కూల్ ఎట్లాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏఓ సార్ని డిఓ సార్ని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేనిది మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది, వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో రైతులకు జిలుగు విత్తనాలు పంపిణీ చేస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు రైతులకు నేరుగా ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. సందర్భంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాం మాట్లాడుతూ రైతులు జిలుగు విత్తనాలను వరి పొలాల్లో వేసుకొని పంట పొలాలను సారవంతమైన భూములుగా మార్చుకోవాలని సూచించారు.
అలాగే రైతులు పొలం కోసిన తర్వాత వరి కొయ్యలను తగలబెట్టకుండా ఆ పొలానికి నీరు పెట్టి అందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లుకున్నట్లయితే వరి కొయ్యలు మురిగి పొలానికి మంచి ఎరువుగా తయారవుతుందన్నారు. రైతులు వరి కొయ్యలు తగలబెట్టకుండా వాటిని ఎరువుగా మార్చుకోవాలని కోరారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనకు పడిగల్ ఫ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో జీల విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఎక్కడ ఉన్నా కూడా మనకి పట్ట పాస్బుక్ మన ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి తీసుకెళ్ళగలరు. ఒక బస్తా మనకు 2.5 ఎకరాలకు సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు మనకు ఈ సబ్సిడీలో రైతు కట్టాల్సిన రేటు 2,130 రూపాయలు కట్టి చెల్లించి మన సొసైటీ నుంచి అందరు తీసుకెళ్ళాలి. పోయిన సంవత్సరము నుంచి ఈ సంవత్సరం తీసుకుంటే దాదాపు 1,100 రూపాయలు పెంచడం జరిగింది ఒక బ్యాగ్ వెనుక. చాలా అసంతృప్తిగా ఉంది రైతుల లోపల. సబ్సిడీ మాత్రము తగ్గించొద్దు, రైతుల్ని వ్యవసాయం దిక్కు ప్రోత్సహించాలా. ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం, కానీ రైతులకు మాత్రం సబ్సిడీ ఎత్తేస్తూ ఉన్నారు విడతల వారీగా. కాబట్టి ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే సబ్సిడీ మాత్రం ఎత్తేయద్దు, రైతులు ప్రోత్సహించాలా, వ్యవసాయం దిక్కు మళ్ళీ వాళ్ళకు ప్రోత్సహిస్తే బాగుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.